నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిభ ఉండి ఆర్థికలేమితో విద్యకు దూరంగా ఉన్న పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎమ్మెల్యే అంజిబాబు. ముప్పై కోట్ల పైపు లైన్లు దొంగిలించారంటూ గ్రామస్తులిచ్చిన ఫిర్యాదుతో ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అధికారులపై ఆగ్రహం. భీమవరంలో ఘనంగా ముగిసిన రాష్ట్ర సబ్ జూనియర్ అండర్ 17 బ్యాడ్మింటన్ పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన జిల్లా ఎస్పీ నయీం అస్మి, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత పదవులలో ప్రాధాన్యత ఉంటుంది. టీడీపీ జిల్లా అధ్యక్షులు రామరాజు. ప్రతిభ ఉండి ఆర్థికలేమితో విద్యకు దూరంగా ఉన్న పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భీమవరం కొమరాడ రోడ్డు రాయలంకు చెందిన ఇద్దరు విద్యార్థుల చదువు నిమిత్తం 25,000 రూపాయల సహాయాన్ని విజయ సంజన అపార్ట్మెంట్ వాసుల సహకారంతో ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గ పరిధిలో విద్య, వైద్యం కోసం ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, దీనికి ఎంతో మంది స్పందిస్తున్నారని అన్నారు. విజయ సంజన అపార్ట్మెంట్ వాసులు, శ్రీ విజ్ఞాన వేదిక, స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి విద్యార్థుల చదువు కోసం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ విజయ సంజన అపార్ట్మెంట్ కు చెందిన వాచ్మెన్ కుమారులు 7వ తరగతి చదువుతున్న ఎస్ కెన్నిత్, 3వ తరగతి చదువుతున్న ఎస్ కోమల్ చదువు నిమిత్తం 25,000 రూపాయల సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ద్వారా విజయ సంజన అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు చల్లారావు, టీవీవి ప్రసాద్, బంగారాజు, జవాది శ్రీనివాస్, బాపిరాజు, లక్కీల సహకారంతో అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోళ్ల నాగేశ్వరరావు, చల్లారాము, కొప్పినేడి బాబీ తదితరులు పాల్గొన్నారు. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత భీమవరం నియోజకవర్గంలో విద్యకి, ఆరోగ్యానికి పెద్ద పీఠం వేసి ఎవరైతే పేద పిల్లలు ఉంటారో, ఎవరైతే పేద విద్యార్థులు చదవలేక మధ్యలో ఆగిపోతారో వారికి సహకరించి వారిని చదివించాలని చెప్పి ఆలోచన చేసి దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. గతంలో ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో 4 స్టూడెంట్స్ థర్డ్ ఇయర్కి వచ్చి ఫీజు కట్టలేక మానేస్తామంటే వాళ్ళకి ఒక్కొక్కరికి 75,000 రూపాయలు ఫీజు కట్టి వాళ్ళని మళ్ళీ చదివించడం జరిగింది. అలాగే ఈరోజు సంజనీ అపార్ట్మెంట్స్ వారు దాంట్లో పనిచేస్తున్న వాచ్మెన్ పిల్లలు చదివించలేక మానిపించేస్తే ఆ అపార్ట్మెంట్ వాసులు కమిటీ పెద్దలు చల్లారావు గారు, టీవీవి ప్రసాద్ గారు, బంగారాజు గారు, జవాది శ్రీనివాస్ గారు, బాపిరాజు గారు, లక్కీ గారు వీళ్ళందరూ కలిసి 25,000 రూపాయలు పోగు చేసి ఈ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి మళ్ళీ చదివించడానికి ముందుకు వచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి తండ్రి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చదివించు, ఎప్పుడు అవసరం వచ్చినా నా దగ్గర నేను సహకారం చేస్తాను. విద్యా వైద్యానికి భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు ఒక అద్భుతమైన ప్రక్రియ చేపట్టారు. ఎక్కడా కూడా జరగదు ఈ పని. మనం ఎక్కడైతే పేద పిల్లలు ఉన్నారో, ఎక్కడ పేద వైద్యం చదువుకున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఒడ్డును చేర్చి వాళ్ళ జీవితాల్లో అభ్యున్నతి చేయాలని చెప్పేసి భీమవరం పులపర్తి అంజిబాబు గారు చేస్తున్న సేవలు అద్వితీయం తెలియాలి. దీనికి పూర్తిగా ప్రతి చోట కూడా వారికి ఈ విధంగా స్పందించి చేయడం అనేది జరుగుతోంది. వారి స్ఫూర్తితోటి ఇవాళ విజయ స్పందన, విజయ సంజన అపార్ట్మెంట్ వారు ఈ విద్యార్థులిద్దరూ చదువు మానిపిస్తే వీళ్ళని ఏం చేశారంటే వీళ్ళ ఇంటి ప్రకారం స్కూల్లో చేర్పించి ఇవాళ 25,000 రూపాయలు వాళ్ళు కట్టి ఆదిత్య స్కూల్లో చేర్పించడం జరిగింది. అయితే ఎందుకంటే వీళ్ళు ఇంట్రెస్ట్ని బట్టి చేర్పించే వాళ్ళకి చదువుతారని మరి ఇక్కడ వీళ్ళంతా కూడా ఈ సంఘం విజయ సంజన అపార్ట్మెంట్ కమిటీ చల్లారావు గారు, టీవీ ప్రసాద్ గారు, బంగారాజు గారు, జవాది శ్రీనివాస్ గారు, బాపిరాజు గారు, లక్కీ గారు వీరందరూ కూడా ఈ కమిటీగా ఉండి ఈ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న ఈ విద్యార్థులకి ఇలా ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఈ ఎమ్మెల్యే గారు పూర్తిగా చేస్తున్నామని మేము ప్రత్యేకంగా తెలియాలి.
30 కోట్ల పైప్ లైన్ దొంగలించారంటూ గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆకివీడు మండలం దుంపగడప గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులతో, వైద్య సిబ్బందితో, ప్రజలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రిబ్యులర్ మాట్లాడుతూ డ్రైనేజీలో నీరు పంట కాలువలో కలవడంతోనే దుంపగడప ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆకివీడు ఐబీమరం రోడ్లోని మూలంక డ్రైన్ కు ఆనుకుని ఉన్న ఇళ్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దుంపగడప గ్రామంలో 15 ఏళ్ల దుర్గా లహరి అనే అమ్మాయి జ్వరంతో ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి మృతి చెందడం అన్నది జరిగింది. ఈ రోజున సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఆ కుటుంబాన్ని పరామర్శించి గ్రామంలో కూడా పర్యటించడం జరిగింది. కేవలం ఒక్కరోజు జ్వరానికి ఈ 10th క్లాస్ విద్యార్థిని మృతి చెందడం అత్యంత బాధాకరం. ఇది మన ప్రభుత్వ వైద్య వ్యవస్థ యొక్క నిర్లక్ష్యం ఫలితంగానే ఈ మృతి జరిగిందని మేము భావిస్తా ఉన్నాం. కుటుంబ సభ్యులు కూడా వారి ఆవేదనని కూడా అదే రకంగా వారు తెలియపరిచారు. ఈ గ్రామంలో విష జ్వరాలు ఉన్నాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి గత 10 రోజుల క్రితమే సిపిఎం పార్టీ ఈ గ్రామంలో పర్యటించి ప్రభుత్వ వైద్య అధికారులని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక అరకార చర్యలు తప్ప సరైనటువంటి చర్యలు చేపట్టలేదు. మరి జ్వరానికి కూడా మనం వైద్యం అందించట్లేదంటే దేనికి అక్కడ పెద్ద పెద్ద భావాలు కట్టుకున్నట్టు, దేనికి అంతమంది వైద్య సిబ్బంది ఉన్నట్టు, దేనికి అంటే దీని మీద ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. నిజంగా తల్లి ఆవేదన అనేది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ప్రభుత్వ ఆసుపత్రులు అని అంటున్నాం, మనం ఎంత నిర్లక్ష్యం అనేది ఇక్కడే కనపడతా ఉంది, మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సామాన్యమైన జ్వరం శుక్రవారం నాడు ఆ పాప స్కూల్కి వెళ్ళింది, శనివారం ఉదయం హాస్పిటల్కి వెళ్ళింది, రాత్రి 10 గంటలకి ఆ పాప చనిపోయిందంటే గత 20 రోజులుగా కరెక్ట్గా అంతు చిక్కని వ్యాధి. కానీ దానివలన ఒకే ఒక డెత్ సంభవించింది. చికెన్ గున్యా వాటికి కూడా ఒకసారి డెత్ జరుగుతుంది. చాలా వరకు 4 రోజుల్లో రికవర్ అవుతున్నారు. అయినప్పటికీ ఎక్కువగా సమస్య ఎప్పుడు జ్వరాలు వచ్చినా ఎక్కువగా సఫర్ అయ్యే గ్రామం దుంపగడప. సో అంచేత ఏమిటి సమస్య అని ఇక్కడ గ్రామ సభ ఒకటి నిర్వహించి ఆకివీడులో ఉన్న పెద్ద డాక్టర్స్ని కూడా రమ్మని ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, సిఏ గారు అందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టుకుని చర్చిస్తే ఒక ముఖ్యమైన సమస్య ఈ ఊరు వచ్చే పంట కాలువకి ఆకివీడులో చాలా చోట్ల మురుగు కాలువగా వాడుకుంటున్నారు. ఆకివీడులో ఉన్న వాళ్ళు అక్కడ చాలా డ్రైన్లు ఉన్నాయి, గంగానమ్మ కోడు ఇంకా 2 ఉన్నాయి. దానికి కనెక్షన్ ఇవ్వకుండా ఈజీగా ఉందని చెప్పి చాలా చోట్ల ఈ దుంపగడప పంట కాలువగా వాడుకోవటం జరుగుతుంది. అవన్నీ గుర్తించాం. యుద్ధ ప్రాతిపదికన ఇల్లీగల్గా ఏదైతే ఒక 6,000 పైగా ఉన్న జనాభా ఉన్న గ్రామానికి మంచినీటి సదుపాయాన్ని మురుగునీటి సదుపాయం ఆకివీడుగా మార్చడం అనేది చాలా దారుణం. ఇప్పుడు ఈ ఊర్లో వస్తున్నాయి కాబట్టి కొంచెం మెడిసిన్స్ కూడా ఎక్కువ స్టాక్ ఉండేలాగా కూడా తగు చర్యలు తీసుకుంటాం. ఆకివీడు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ప్రతిరోజు ఒక సీనియర్ డాక్టర్ని 2 గంటల పాటు ఇక్కడికి పంపించడం, ఈ సమస్యలన్నీ చూడటం కూడా జరుగుతుంది. ఇంకేమన్నా సమస్యలు ఉన్నా కూడా దీనికి కూడా జరుగుతుంది. అలాగే మనకి పరిమళ నుంచి వచ్చే వాటర్ లైన్ ఒక దగ్గర ఇబ్బంది వచ్చింది. కొంచెం సెప్టెంబర్ నెలాఖరికల్లా అది కూడా కంప్లీట్ అయితే ఒక ఆల్మోస్ట్ 50 హ్యాబిటేషన్లు ఒక 30 గ్రామాల వరకు మనకి సురక్షితమైన నీరు అందించడం జరుగుతుంది. మీ మీడియా సహకారం కావాలి. సో అది మీరు అన్నీ కూడా మీ అంతటి మీరే అబ్జర్వ్ చేసి ఈ మాదిరిగా ఇంకెక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో చెప్పండి. రేపు ఆకివీడు ఐబీవరం రోడ్లో ఉన్న ఆక్రమణలను తొలగించి ఒక ఇష్యూ దుంపగడప ఇష్యూ సార్ట్అవుట్ చేస్తాం. ఇటువంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి అనేది వాళ్ళు నేను సత్యకుమార్ గారితో చాలాసేపు మాట్లాడాను, సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో. ఆయన కూడా 2-3 రోజుల్లో స్పెషల్ టీంని ఫామ్ చేసి
భీమవరంలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన భీమవరం పట్టణ టీడీపీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత పదవులు కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు. తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ భీమవరం పట్టణంలోని 39 వార్డులలో సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల ద్వారా పరిష్కారానికి కృషి చేయాలని తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై మాజీ కౌన్సిలర్లు, వార్డుల అధ్యక్ష కార్యదర్శులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన వారికి తగిన గుర్తింపునివ్వాలని తెలియజేశారు. టీడీపీ యాప్ ద్వారా సోషల్ మీడియా ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గంలో మొదటి 6 స్థానాలు సంపాదించిన మరపట్ల శ్యాంబాబు, గాదిరాజు నారాయణరాజు, రేవు జనార్దన్, కడలి విజయ్ కుమార్, బొమ్మిడి ధర్మరాజు, గాడిపల్లి సందీప్ కుమార్లకు చంద్రబాబు పంపించిన ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షునిగా నియమితులైన మంతెన రామరాజును అభినందిస్తూ సత్కరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరు సుబ్బారావు, డ్వాక్రా అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్, టీడీపీ నాయకులు పామర్తి వెంకటరామయ్య, ఎద్దు యేసుపాదం, మైలాబత్తుల ఐజాక్ బాబు, ఎండీ నౌషాద్, చెల్లబోయిన సుబ్బారావు, గూడూరి రామకృష్ణ, బి చంద్రమోహన్, గునుపూటి తిరుపాల్, గంట త్రిమూర్తులు, చెల్లబోయిన గోవింద్, మద్దుల రాము, కోండ్రు శ్రీనివాస్, బి సూరిబాబు, జంపన ధనరాజ్, ఎండి ఫిరోజ్, పడమట్ట సోమేశ్వరరావు, నేదునూరి గంగాధర్ తిలక్, దొంగ వెంకటేశ్వరరావు, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, గంధం రాధా, 39 వార్డుల అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా టౌన్ ఒక్కవారిపాలెం అంటే అందరికీ ఒక సెంటిమెంట్. మీ అందరితో వేసి తర్వాత మళ్ళీ రూరల్లో వీరవసరం మండలో వేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మంచి ఉద్దేశంతో వేసాం. మీరందరూ కొన్ని ఆలోచన చెప్పడం జరిగింది. ఇప్పుడు సారథి గారు కూడా చాలా డీటెయిల్స్గా చెప్పారు. మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలా, మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్లాలా, కలెక్టర్ గారా, ఎంఆర్ఓనా, లేకపోతే ఎస్పీనా, సిఏనా, అదే ప్రతి ఒక్క సమస్య కూడా ఇప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన, నేను ఎప్పుడు ప్రతి ఒక్కరికి మీ అందరూ చెప్తాను. నా దగ్గరకు వచ్చినప్పుడు 5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాం ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు అది వద్దు, మీరు అందరూ హ్యాపీగా ఉండండి. ఏ ఒక్కటి వచ్చినా సరే మనం అందరం కలిసి పనిచేస్తాం. ప్రతి ఒక్కటి కూడా మనం చేయించుకోగలగాలి. దాదాపు ఒక 10 రోజుల పైగా మనం అందరం కూర్చుందాం. అన్నింటి మీద చాలా డెప్త్కి వెళ్ళి మనం అన్నీ చేసి టిట్కో ఇళ్ళు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, ఇక్కడ రోడ్లు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మన సమస్యలు పరిష్కార విధంగా మనందరం కృషి చేస్తాం. ఎమ్మెల్యే గారి ద్వారా, ఇక్కడ మన జిల్లా అధ్యక్షుల ద్వారా. అవునా కదా? మీరు ఏమనుకోరు కదా? ఎందుకు ఎమర్జెన్సీ చేసేది మంచి ఉద్దేశంతో టౌన్లో సెంటిమెంట్గా మొదలెట్టాలి. వేళ శ్రావణ మాసం, కృష్ణాష్టమి శ్రావణ మాసం ఉంటే అయిపోతుందని ఉద్దేశంతో వేళ అనుకుని మేము పెట్టాం. మన జిల్లా అధ్యక్షులు ఆయన కూడా అన్నారు, మేడం మంచిది మీరు పెట్టండి అలాగని. సరేలేని నేను కొన్ని అనుకున్నాం, అలా పెట్టడం జరిగింది. మరొక రకంగా ఎవ్వరు అనుకోవద్దు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ముఖ్యంగా 2019లో అప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వం లేనప్పటికీ కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వాళ్ళు కానీ, గ్రామంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరూ సహాయ సహకారంతో మన యొక్క పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఇదేమి కర్మ కానీ, భవిష్యత్తు గ్యారంటీ కానీ, సూపర్ 6 కానీ, ఎన్ని పథకాలు ఇస్తే అన్ని రకాలు ఇచ్చేటి రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ ఈరోజంటే ఎన్డీలో భాగంగా అందరూ కలిసికట్టుగా పొత్తులో భాగంగా ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. ఎన్డీఏలో భాగం లేనప్పుడు కూడా మీరు వీరవాసన మండలం చూసాం. మనం సమైక్యంగా ఇన్ఛార్జ్ కానీ, అదేవిధంగా లోపల ఉన్న పెద్దలందరూ కూడా చూసాం. మన ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కూడా గెలవడం జరిగింది. ఒకసారి పార్టీ బాయ్కాట్ చేసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం సాధించాలని చెప్పి జిల్లాలో 1-2 సాధిస్తే అందులో భీమవరం నియోజకవర్గం వీరవాసన మండలం నిలబడిందంటే వారందరికీ, అంటే ఆ రోజున మన ఇన్ఛార్జ్ వాళ్ళు కానీ పెద్దలందరూ కూడా
రాష్ట్ర కమిటీలో ఉన్న సభ్యులు కానీ పెద్దలందరూ కూడా ఇన్ఛార్జీలకు వెళ్ళి గెలిపించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనకి స్థానికంగా శాసనసభ్యులు ఎన్డీఏలో ఉమ్మడి అభ్యర్థిగా పులపర్తి అంజిబాబు గారు, ఆయన కూడా 3వ పర్యాయం స్థానికంగా ఎమ్మెల్యేగా చేయడం జరుగుతూ ఉంది. మన అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా ఏ సమస్య వచ్చినా కూడా చిన్నపాటి సమస్య అయితే మీరే అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుని మీకున్నటువంటి సమస్యని అధికారుల దృష్టి తీసుకెళ్ళటం, అక్కడ కూడా పరిష్కారానికి మీకు అవకాశం రాకపోతే మనకి ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, ఆవిడ ద్వారా కానీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల ద్వారా కానీ ఎంపీ గారు ఉన్నారు. అలాగే అందరి యొక్క సహాయ సహకారాలతోటి త్రాగునీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో ఏ ఒక్క అవసరం వచ్చినా మేము కానీ వేదికన్న పెద్దలందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటాము. మరి మేడం గారు చెప్పినట్టు మనం ఇవాళ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, అలాగే తహసీల్దార్ ఉన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే పార్టీ దృష్టికి తీసుకొచ్చి మీరు ఆ వార్డులోనే మన అధ్యక్ష కార్యదర్శి కానీ ఇంకా మాజీ కౌన్సిలర్ కానీ ఇంకా ఉంటే ఒక విజ్ఞాపన పత్రం తయారు చేసి మున్సిపల్ కమిటీ నుంచి, అలాగే ఇంకా రెవెన్యూ వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఒక కాపీ ఇక్కడ ఇన్ఛార్జ్ గారికి ఇస్తే దాని మీద కూడా వారు కూడా అవసరమైతే ఫోన్లో మాట్లాడడం లేకపోతే పిలిచి మాట్లాడడం చేస్తారు. కాబట్టి మనం అధికారంలో వచ్చాం కాబట్టి అన్ని పనులు కూడా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకా మరి మన మిత్రులు చెప్పినట్టు మేర కూడా ఉన్నాయి, వాటర్ వర్క్స్ ఉన్నాయి, చిట్కో హౌసెస్ ఉన్నాయి. మరి టౌన్లో కూడా ఇంకా రోడ్లు చాలా అర్థమైన పరిస్థితులు ఉన్నాయి. డ్రైనేజ్ హౌస్ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది, కౌన్సిల్ రోడ్లు లేని వాళ్ళు కూడా. అలాగే కమిషనర్ కూడా మారారు కాబట్టి ఈ అన్ని కూడా ఒకటి గాడిలో పడి పనులు పూర్తవుతాయని మేము భావిస్తున్నాం. అలాగే మనం ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానం చేసినారో సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మన పార్టీ అధినేత మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు ఒక్కొక్క వాగ్దానానికి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మనం ఏమైతే ఎన్నికల ముందు చెప్పామో అన్ని పనులు కూడా పూర్తిగా చేయడానికి ఇవాళ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు ఆయన ఈ వయసులో కూడా ఆయన పూర్తిగా నిర్విరామంగా ఆందోళన అనేది కూడా లేకుండా ఆయన పనిచేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, అలాగే నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యులు కూడా ప్రతిరోజు మరి ఎన్నికలైన తర్వాత మరి ఈ రకంగా మనం కూర్చుంటాం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే 3 నెలలు అయింది కాబట్టి దీంట్లో లోటుపాట్లు కూడా చర్చించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మన మున్సిపాలిటీ కూడా కమిటీ లేదు, అది ఎలక్షన్ కూడా జరగవచ్చు ఎప్పుడైనా సరే. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరి దేశంలోనే నిన్న మొన్న ఫలితాలు వచ్చినాయి, అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన పరిపాలన కూడా కొత్తవి కాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి నిమిషం చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసి దేశంలో రాజకీయాలు నడుపుతున్నారు. మన వచ్చిన హామీలు కూడా ఒకేసారి మరి పెన్షన్స్ 7,000 రూపాయలు ఇస్తామండి. దేశ చరిత్రలోనే మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు చేసిన సమర్పించారు. అటువంటి గొప్ప నిర్ణయం, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆయన ఆ పని చేయగలిగారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఎన్నోసార్లు అది ఒక చంద్రబాబు నాయుడు గారు వల్ల అవుద్దని చెప్పిన దాఖలాలు కూడా మీ అందరూ ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. ఏ కార్యకర్తకి నాయకుడికి గౌరవం దక్కే విధంగా మేము పనిచేస్తాం ఈ సందర్భంగా మీ అందరూ మాట్లాడుతున్నాం. అది సీతారామకృష్ణ గారి నాయకత్వంలో మనం ఏదన్నా సరే ఆవిడ దృష్టికి తీసుకెళ్లి ఆవిడ మార్గదర్శనంలో మనం అందరం పనిచేస్తాం. భీమవరం అంగర విజయలక్ష్మి కన్నయ్య ఇండోర్ స్టేడియంలో గత 3 రోజులుగా జరుగుతున్న మెంటే సుబ్బారావు నాగరత్నం మెమోరియల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ జూనియర్ అండర్-17 బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. విజేతలకు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. గెలుపొందిన వారు సెప్టెంబర్లో హర్యానాలో జరిగే నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించారని అకాడమీ చీఫ్ కోచ్ అంగర వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, గనిరెడ్డి త్రినాథ్, మైలాబత్తుల ఐజాక్ బాబు, మెంటే వంశీకృష్ణ, జవాది కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
మంది క్రీడాకారులు సబ్జూనియర్ 15 సంవత్సరాలలో ఉన్నటువంటి యువతీ యువకులు ఈ యొక్క మ్యాచ్ పోటీలో పాల్గొనడం చాలా అభినందనీయం. అలాగే దేవాలయం అంటే మరి విద్యకి స్పోర్ట్స్ కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం. దేవాలయంలో అనేక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అకాడమీలు, ఫుట్బాల్ ఉంది, అలాగే ఎంతో ప్రాధాన్యత చెందినటువంటి పట్టణంగా రాబోయే రోజుల్లో మన ఇలాంటి స్టేడియంలో మరి వెంకట గారి ఆధ్వర్యంలో అలాగే ఉన్నటువంటి క్రీడాకారుల యొక్క ప్రోత్సాహంతో డాక్టర్ రాష్ట్ర లెవెల్లో అలాగే నేషనల్ లెవెల్స్లో కూడా ఎన్నో క్రీడల్ని ప్రోత్సహించి మనందరం కూడా మరి దోహదపడుతూ ఇలాంటి కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా చదువుతో పాటు మన జీవన విధానంలో క్రీడ అనేది ముఖ్య పాత్ర పోషించాలి. అటువంటి కార్యక్రమం తలపెట్టిన మరి ఎన్ఏ వంశీ గారికి, నగర వెంకట గారికి, ఇతర కొందరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆటలు ఆడండి, ఆరోగ్యాన్ని పొందండి, ఆటలు ప్రోత్సహించండి, అభివృద్ధిని కాకండి, ఆటలు వీక్షించండి, ఆనందాన్ని పొందండి. సో ఏమైనప్పటికీ కూడా భీమవరం పట్టణంలో మరి అంగర విజయలక్ష్మి అన్నయ్య ఇండోర్ స్టేడియంలో 4 రోజుల నుంచి అంగరంగ వైభవంగా ఈ పోటీలు నిర్వహించినందుకు ఆర్గనైజింగ్ కమిటీ వారిని అభినందిస్తూ, మీరందరూ కూడా మంచి మంచి అకాడమీలని దృష్టిలో పెట్టుకుని కోచెస్ మాట తప్పనిసరిగా వింటూ మీ ఫిట్నెస్ని తప్పనిసరిగా తీసుకుంటూ, రెస్ట్ మాత్రం కంపల్సరీ కావాలి, రెస్ట్ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాక్టీస్ అనేది చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్ని రంగాల్లోనూ దేశం అభివృద్ధి చెందాలంటే యువతతోనే సాధ్యమని, యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పిలుపునిచ్చారు. భీమవరం మన్నా చర్చ్ ఆవరణలో మన్నా చర్చ్ యూత్ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ, మనకు 3 సింహాలు కనిపిస్తాయని, కనబడని 4వ సింహమే యువత అని, ఉన్నత చదువులను అభ్యసించే రాష్ట్రానికి వెన్నెముకలా యువత ఉండాలని, యువత లేనిదే ఏమీ జరగదని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో యువత ద్వారానే కూటమి విజయం సాధించిందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు యువత ముందుకు వచ్చారని, యువతకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నామని, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా అందిస్తామని అన్నారు. నిరాశతో యువత ఉండకూడదని, ధైర్యంతో ఉండాలని, యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. నేటి యువత ప్రతి ఒక్కరిని గౌరవించాలని, ఆదరణతో చూడాలని, మంచి సంస్కృతి సంప్రదాయాలను అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి దేవదాసు, అసిస్టెంట్ పాస్టర్లు సన్నీ జోసెఫ్, సారా గ్రేస్, మన్నా చర్చ్ యూత్ సభ్యులు, జనసేన పట్టణ అధ్యక్షుడు చెనమల చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, చేపల రాము, చల్లారాము, కోపిరెడ్డి రాము తదితరులు పాల్గొన్నారు. మన్నా గారు ఈ చర్చి కట్టినప్పుడు దురదృష్టవశాత్తు స్లాబ్ కూలిపోవడం జరిగింది. అప్పుడు చాలా మందికి దెబ్బలు కూడా తగిలి, కానీ ప్రభువు దయతోటి ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఆ ప్రభువు ఆశీస్సులు ఉండబట్టే ఆ రోజు పెద్ద ప్రమాదం నుంచి మనం అందరం కూడా బయటపడ్డాం. ఈరోజు ఇంతమంది కూర్చునే విధంగా ఈ మందిరాన్ని నిర్మించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రార్థనలు చేస్తూ ప్రభువు ఆశీస్సులు మీ అందరికీ ఇస్తూ చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు. యువతకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, యువత ఈ దేశానికి వెన్నెముక. దేశం అభివృద్ధి చెందాలంటే, దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే యువత ముందుకు రావాలి. యువత వల్లనే అది సాధ్యమవుతుంది.
దయచేసి మీరందరూ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి ప్రయోజకులై ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మీరు వెన్నెముకలా నిలబడాలి. యువత లేనిదే దేశం లేదు. మనకి 4 సింహాలు ఉంటాయి, 3 సింహాలు బయటికి కనిపిస్తాయి, 4వ సింహం వెనక్కి ఉంటుంది. ఆ సింహమే యువత. యువత లేనిదే దేశం లేదు. మన దేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. మన భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవుతుంది. ఎవరైనా మంచి మార్కులు వచ్చి పై చదువులు చదవటానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాడు నా దృష్టికి తీసుకువస్తే వారు చదివించడానికి కావలసిన ఆర్థిక సాయం చేసి యువతను చదివించడానికి మన నియోజకవర్గంలో పెద్ద ప్రాధాన్యతనిస్తాను. దయచేసి మీరందరూ కూడా కష్టపడి చదువుకోండి. చదువుకునే విద్యార్థినులకు మీకు ఆర్థిక ఇబ్బందులుంటే నా దగ్గరికి రండి. నేను మీకు సహకారం చేసి మీరు మంచి చదువులు చదువుకోవడానికి పూర్తి సహకారాన్ని అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టాలో, ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టకూడదో ఆ నిర్ణయం తీసుకున్నది రేపు. అదే నిర్ణయంతో నన్ను ఇక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టారు. నేను నిరంతరం మీకు సేవ చేస్తాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను, మీరందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించే విధంగా ఆలోచన చేస్తాను. నా నిరంతరం మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పెట్టి నన్ను ఆహ్వానించినందుకు చర్చి మేనేజ్మెంట్ వారికి, పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ మరొకసారి యువతకు నా హృదయపూర్వక దీవెనలు అందిస్తున్నా. ప్రజా జీవనాన్ని సమాజ అభివృద్ధిని కోరుకునే వ్యక్తి అటువంటి శాసనం రావడం అందరూ కూడా గర్వకారణం చెప్పి మీ అందరికీ ముందుగా తెలియజేస్తున్నాను. మరి మీరందరూ కూడా ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే చాలా కష్టమైన పని, కానీ మన్నా ఇచ్చినందుకు ఇప్పుడు కూడా చాలా మంచి మంచి కార్యక్రమం చేస్తారు. వాళ్ళు ప్రజల యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మన భారతదేశంలో మత సామ్రాజ్యం ప్రపంచం ఎక్కడ ఉండదు. అన్ని మతాలని గౌరవించే దేశం మన దేశం. ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ ప్రపంచంలో వాళ్ళ ప్రత్యేకంగా ఆ మతానికి సంబంధించిన దేశంలో కూడా లేని గౌరవం భారతదేశంలో దక్కుతుంది. అదంతా మనందరూ ఒకసారి ఆలోచన చేయాలి. అటువంటి గొప్ప దేశం ఉంది. మరి సంవత్సరం సరే మన యువకులు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని, ఆ ప్రభుని మనం వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చూడండి, మీరు శ్రీకృష్ణ జన్మాష్టమి, మరి శాసనసభ్యుల వారు ఎంత మత సామరస్యంగా అన్ని మతాలని గౌరవిస్తారో అక్కడ శ్రీకృష్ణ పూజగాడికి వెళ్ళొచ్చాం. అలాగే క్రైస్తవుని కోరుకునే మీరందరూ తరపున ఇక్కడ కూడా మేము అందరూ వచ్చాం. అంటే మన ప్రాంతంలో అందరం కూడా సుఖ సంతోషంతో ఉండాలి. మతం అనేది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, దాన్ని గౌరవించిన బాధ్యత అందరికీ ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మరి మన పరిపాలకులందరికీ కూడా మరి మీ అందరి సపోర్ట్ కావాలని చెప్పి కోరుకుంటూ భీమవరం సుంకర పద్దయ్య వీధిలోని అడబాల చంద్రరావు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో భీమవరం వాసవి క్లబ్ వారిచే సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ వలివేటి ఎల్ఎన్వి ప్రసాద్ చే సరస్వతి విగ్రహావిష్కరణ చేయగా
వలివేటి కల్పన జ్యోతి ప్రజ్వలన చేశారు. కొత్త మహాలక్ష్మి జ్ఞాపకార్థం ఆమె భర్త కొత్త రాధాకృష్ణమూర్తి సరస్వతీదేవి విగ్రహాన్ని అందజేశారు. జిల్లా గవర్నర్ ప్రసాద్ మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని అన్నారు. సరస్వతీదేవి విగ్రహాన్ని అందించిన కొత్త రాధాకృష్ణమూర్తి, కొత్త శ్రీను కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బొండాడ రాంపండు, కొత్త రాధాకృష్ణమూర్తి, వాసవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పూసరపు సత్యనారాయణ, రాచపూడి శ్రీనివాస్, కోశాధికారి కొప్పరపు రవికుమార్, మార్నింగ్ కాఫీ క్లబ్ సలహా కమిటీ సభ్యులు కొత్త శ్రీను, కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, పిఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, చెరుకువాడ రంగసాయి, గ్రంథి వెంకటరావు, కారుమూరి సత్యనారాయణమూర్తి, జూలూరి రాజా, బంగారు ప్రసాద్, చక్కా శ్రీనివాస్, బాలమురళి, మూర్తి, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొత్త శ్రీను కుటుంబ సభ్యులు విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేయగా వారి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగులు అందజేశారు. శ్రీ వాసవి మాతాయ నమః. ఈరోజు గవర్నర్ అఫీషియల్ విజిట్లో భాగంగా ప్రతిదానికి కూడా ఒక ఇంటర్వెల్ లాంటిది ఒకటి ఉంటుంది. అలాగే నా యొక్క భీమవరం వాసవి క్లబ్ వారు నా యొక్క గవర్నర్ అఫీషియల్ విజిట్లో ఒక ఇంటర్వెల్ అనేది ఒకటి ఇచ్చి మళ్ళీ తరువాయి భాగం అని చెప్పేసి మళ్ళీ ఈరోజు రెండో రోజు నా గవర్నర్ విజిట్ని సంపూర్ణంగా చేస్తున్నందుకు ముందుగా మా వాసవి క్లబ్ భీమవరం అధ్యక్షులు వారు గుప్తా గారిని, సెక్రటరీ శ్రీనివాస్ గారిని, ట్రెజరర్ రవి గారిని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. ఎందుకోసం అంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి మన వాసవి క్లబ్ మూవ్మెంట్కి వస్తూ అటు గవర్నర్ విజిట్లో అందరూ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తే ఆ సేవా కార్యక్రమంలో భాగంగానే వాసవి క్లబ్ భీమవరం వారు అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో ఈరోజు ఈ స్కూల్ నందు ఒక సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, అందులోని మా గవర్నర్ గారి పేరు ఉండాలి అని చెప్పి ఆలోచనతోటి ఇక్కడ స్కూలు యాజమాన్యాన్ని అడిగితే వారు ఒప్పుకోవడం, ఏర్పాటు చేసినటువంటి కొత్త వారి ఫ్యామిలీ, కొత్త మహాలక్ష్మి గారి శ్రీవారు, కొత్త రాధాకృష్ణ గారు, వారు కుమారుడు శ్రీనివాస్ గారు, వారి కుటుంబీకులు మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. మేము దాంట్లో భాగస్వామి అవుతుంటాం. కులాలు లేకుండా మతాలు లేకుండా చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ మా కొత్త రాధాకృష్ణమూర్తి గారు, మహాలక్ష్మి గారు వాళ్ళిద్దరూ ఒక దేవాలయం కట్టారు, ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేశారు. ఎన్నో ఇంకా చేసిన కార్యక్రమాలు చెప్పలేము. అటువంటి కొత్త రాధాకృష్ణమూర్తి గారు వారి కుమారుడు కొత్త శ్రీనివాసు, వారి మనవడు, కోడలు అందరూ కలిసి మరి విగ్రహానికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. భీమవరం సుందరపతి వీధిలో గల చంద్రబడి అడపాల వెంకట చంద్రరావు గారు మున్సిపల్ స్కూల్ ప్రాథమిక పాఠశాలలో మాకు హెచ్ఎం గారు మాకు పర్మిషన్ ఇచ్చారండి. అలాగే మాకు కమిషనర్ కూడా పర్మిషన్ ఇచ్చారండి. సరస్వతి విగ్రహం కావాలని కోరినారు. ఆ కోరిక మేరకు మాకు కొత్త రాధాకృష్ణమూర్తి గారు డొనేషన్ అడిగిన వెంటనే ఆయన మాకు కాదనకుండా సహకరించినారు. కీర్తి శిక్షులైన కొత్త మహాలక్ష్మి గారు భర్త గారైన కొత్త రాజమూర్తి గారు ఈ విగ్రహానికి డొనేషన్ ఇవ్వడం జరిగిందండి. వాసవి సంఘం వారికి ఈ రోజు సరస్వతి విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి నాకు దాత ఉండమని కోరారు. దానికి దాతగా ఉన్నాను. విగ్రహంతో పాటు మాకు ఇంతకుముందు కొన్ని ఛాయావేత్తలు చేశాను. నేను భీమవరం ఆదివాసీ సంఘానికి అధ్యక్షులుగాను, పశ్చిమ జిల్లా ఆదివాసీ సంఘానికి అధ్యక్షులుగాను, చాలబలం అధ్యక్షులుగాను, మా రేషన్ దానికి సంఘానికి దక్షిణగాను పరిగణించాను. ఈ సేవా కార్యక్రమం ఈ 4 కార్యక్రమం చేసినప్పుడు కొన్ని సేవా కార్యక్రమం చేశాను. పేదలకి విషయంలో విషయంలో అయ్యి పెట్టాను. అలాగే జనాలకి సైకిల్ పెట్టాను. ఈ సేవా కార్యక్రమం అన్నీ కూడా కొండా రామయ్య గారు స్కూల్తో చేశాను, సహా ప్రకారం చేశాను. ఈరోజు కొంగర రామయ్య గారి వీధిలో కొంగర రామయ్య గారి వీధిలో మన
మన అడబాల వారి చంద్రరావు గారి స్కూల్లో మా ప్రముఖ దాత కొత్త రాధాకృష్ణమూర్తి గారు వారి భారీ జ్ఞాపకార్థం సరస్వతి విగ్రహం ఇచ్చారు. పిల్లలు రోజు పొద్దున్నే అమ్మవారి ముందు ప్రార్థన చేసి చదువుకోవడానికి అవకాశం ఉండేలా సహకరించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మన వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ విగ్రహం ఓపెన్ చేయడానికి వాసవి క్లబ్ గవర్నర్ ఎల్వి ప్రసాద్ గారు ఊరు నుంచి వచ్చారు. వారికి వారి టీం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా స్నేహితులు రాధాకృష్ణమూర్తి గారు ఈ విగ్రహం ఇచ్చేందుకు ఆయన నా ప్రత్యేక ధన్యవాదాలు. వాసవి క్లబ్ వారి సలహా మేరకు మార్నింగ్ కాఫీ క్లబ్ అడ్వైజరీ బోర్డు మెంబర్ కొత్త శ్రీని గారు, వారి తండ్రి గారు కొత్త రాధాకృష్ణమూర్తి గారు, వారి కుటుంబ సభ్యులందరూ కలిపి యశోద్ రోడ్లో ఉన్న చంద్రరావు బడి స్కూల్ నందు సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరణ ఈరోజు జరిగింది. ఈ విగ్రహాన్ని కీర్తిశేషులు సీతమ్మలక్ష్మి గారి పేరు మీద ఇవ్వడం జరిగింది. కొత్త రాధాకృష్ణమూర్తి గారు ఆర్వేశ మండల సంఘం జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఆర్వేశ సంఘం ఆంధ్రప్రదేశ్ మహాసభ, అదే కాకుండా రైస్ మిల్లర్స్ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ సంఘం మా కొత్త సీను కూడా వారి సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. దొడ్డనపూడి గ్రామ సర్పంచ్ సుబ్బారావు పుట్టినరోజున అభివృద్ధి కార్యక్రమాలు, పలు ప్రారంభోత్సవాలు, పలు సామాజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా 70.7 లక్షల రూపాయలతో 2 వాటర్ ట్యాంకులను ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. దొడ్డనపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 10 లక్షల రూపాయలతో ప్రహారీ గోడ, వివిధ మొక్కలను సర్పంచ్ సుబ్బారావు ఆర్థిక సహకారంతో నిర్మించిన వాటిని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే లక్ష్యంతో జలజీవన్ మిషన్ పథకంలో లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. అనంతరం జరిగిన సభలో సర్పంచ్ సుబ్బారావు పుట్టినరోజు కావడంతో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన గ్రామాల్లో దొడ్డనపూడి గ్రామం ఉందన్నారు. రానున్న 3 ఏళ్లలో దొడ్డనపూడి గ్రామంలో 4 కిలోమీటర్ల పొడవున సిమెంట్ డ్రైనేజీ నిర్మాణం చేయాలని సర్పంచ్ సుబ్బారావు తన దృష్టికి తీసుకువచ్చారని, దొడ్డనపూడి కాళ్ల గ్రామంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారం చేయాలనే సంకల్పంతో ఉన్నానన్నారు. హైస్కూల్ విద్యార్థులకు పెన్నులు, జామెట్రీ బాక్సులను అందజేశారు. గ్రామస్తులందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు, డీడీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల రత్నం, ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, జనసేన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు, నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ ఆర్ఐటి వెంకటరత్న ప్రసాద్, జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూడా 9th and 10th వాళ్ళకి మొత్తం అందరికీ జామెట్రీ బాక్సులు, హై స్కూల్ పిల్లలందరికీ మరి ఆ బాక్సులు ఇవ్వటం అనేది మంచి మనసుతో చేసిన కార్యక్రమం అని నేను తప్పకుండా చెప్పగలను. ఇవాళ ఈ సర్పంచ్ సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా మరీ కుర్రాల్లో ఉన్నాడు, అందుకే నేను వయసు చెప్పదలుచుకోవాలా. పుట్టినరోజు సందర్భంగా 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ట్యాంకులు ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన పుట్టినరోజు నాడే గ్రామానికి ఇంత సేవ చేసిన వ్యక్తి పుట్టినరోజు నాడే ఆ కార్యక్రమాలు కూడా ఉండాలి అని చెప్పి నిన్న నేను అనుకోకుండా విజయనగరం వెళ్ళాల్సి వస్తే ఈ కార్యక్రమం కోసం 7 గంటలు బై రోడ్డు ట్రావెల్ చేసి వచ్చేసారు. చాలా మంచి మంచి కార్యక్రమాలన్నీ ఒక సర్పంచ్ వ్యక్తిగతంగా తీసుకుని చేయటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అటువంటి అరుదైన వ్యక్తిని ఎన్నుకున్నందుకు ముందు మీకు నా ధన్యవాదాలు. అలాగే నాకు మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా చాలా అత్యధిక మెజారిటీ వచ్చిన గ్రామాల్లో మీ దొడ్డనపూడి గ్రామం కూడా ఒకటి. రాబోయే 3 సంవత్సరాల్లో ఇప్పుడే మాట్లాడా ఫేజ్డ్ మేనర్లో ఒక
4 కిలోమీటర్లు డ్రైనేజ్ అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఈ ఎన్ఆర్జీఎస్ నిధుల్లో అప్లాండ్ జిల్లాకి ఎక్కువ నిధులు వచ్చి మనకు కాస్త తక్కువ వచ్చినాయి. దాన్ని సరిసమానం చేయడానికి రేపు ఒక ప్రపోజల్ కూడా మూవ్ చేస్తున్నాం. భగవంతుడి దయ వల్ల అది అవ్వాలి. ఈ కొత్త ఎంపీ లాట్స్లో కూడా నేను ఇంకొక 10-15 లక్షలు పెట్టించి ఆ వర్క్ను కంటిన్యూ అయ్యేలాగా చేసి, అది క్లిక్ అయితే ఆలోచన, అది అవ్వకపోయినా ఏదో రకంగా మీ డ్రైనేజ్ పనులు కంటిన్యూస్గా కొనసాగేలాగా ప్రణాళికబద్ధంగా సుబ్బారావుతో మాట్లాడి ముందుకెళ్దాం. మా ఊరు అంటే కొంచెం డెవలప్ అయిన ఊరే సార్. మేము అడగకుండానే నేను అడుగుదాం అనుకున్నదే సార్ ఆల్రెడీ డ్రైనేజ్ లైన్ గురించి వచ్చే 1-2 సంవత్సరాల్లో ఫండింగ్ పెట్టి చేద్దామని చెప్పారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఎమ్మెల్యే గారు ఛార్జ్ తీసుకున్నంతనే ఈ ఇరిగేషన్ కెనాల్స్ డెవలప్మెంట్ కోసం ఫండింగ్ గ్యాదర్ చేస్తున్నప్పుడు నేను కూడా నేను ఏదైనా చేస్తానండి అని. ఆయన నాకు ఫండింగ్ బాగానే వచ్చింది, నువ్వు ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే కనుక మీ ఊరికే చేసుకో అని అంటే, ఈ స్కూల్కి కాంపౌండ్ వాల్ లేదంటే కాంపౌండ్ వాల్ చేయమని చెప్పారు. ఆయన ప్రోత్సాహంతో ఈ ఐడియా వచ్చి ఈ స్కూల్ కాంపౌండ్ వాల్ కానీ వెనకాల మన శ్మశానం కనబడకుండా ఏదైతే ఈ పార్టీషన్ చేసామో ఆయన ప్రోత్సాహంతో చేసాం. ఆయన ఇవాళ చాలా బిజీగా ఉన్నారు. మనం అడిగిన వెంటనే విజయనగరం నుంచి ఇక్కడ వరకు 7:30-8 గంటలు పై కారు ట్రావెల్ చేసి మన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా 2014-19 మధ్యకాలంలో మన యొక్క ఉండి నియోజకవర్గానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో 101 కోట్లు జలజీవన్ మిషన్ ద్వారా శాంక్షన్ చేయించి పనులకి మెటీరియల్ దిగిన తర్వాత 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం రావటం, దాన్ని నిర్లక్ష్యం చేయటం, తద్వారా ప్రజలందరూ కూడా త్రాగునీటికి ఎన్నో ఇబ్బందులు గురవుతున్నటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పర్సనల్గా మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి నేను నిధులు వెనక్కి తీసేసుకుంటాం, 50% మాది 50% రాష్ట్రాన్ని బెదిరిస్తే ఇవాళ వర్క్ కంప్లీట్ కావడం జరుగుతూ ఉంది. అంటే ముఖ్యంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్థానిక శాసనసభ్యుల యొక్క నాయకత్వంలో పూర్తి స్థాయిలో ఈ గ్రామంలో ఉన్నటువంటి తాగునీటికి వాళ్ళ 70 లక్షల ఇంకొక 60-70 లక్షల శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. రాబోయే రోజులు అన్ని కూడా ఈ రోజు 150 ట్యాపులు సుమారుగా ఇవ్వడం కానీ అన్ని కూడా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. రాబోయే రోజులు ఇంకా మంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి ఏదైతే వెంకయ్య అయ్యర్ పైప్ లైన్ కూడా పునర్నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు కృషి చేయడం జరుగుతూ ఉంది. తద్వారా ఏదైనా స్వచ్ఛమైన నీరు మీ గ్రామానికి కూడా, అంటే ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన నీరు రావాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ అక్వా రంగంలో చెరువులు పెరగడం కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ బోర్లు వేయడం ద్వారా కొంచెం త్రాగునీటి సమస్య ఎంతో ఉంది. దానిపై స్థానిక శాసనసభ్యులు త్రిపురార్ గారు కూడా దృష్టి సారించి ఉన్నారు. దాని ద్వారా రాబోయే రోజుల్లో పూర్తిగా పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి అందరి సహాయ సహకారాలతోటి రాబోయే రోజుల్లో దొడ్డినప్పటికి కానీ మన ఉండి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని చెప్పి తెలియజేస్తారు. అదేవిధంగా సంపాదించడమే పరమావధిగా కాకుండా సంపాదించిన ఆదాయంలో మరి ఇవాళ ఈ స్కూల్ విషయంలో కానీ, మరి మొన్న దేవాలయాల విషయంలో కానీ, మరి గ్రామ పెద్దలు అదేవిధంగా సుబ్బారావు గారు కానీ చాలామంది పెద్దలు దాతృత్వంతో ఎదురుకొచ్చి సమాజ సేవ కోసం, తోటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం, రేపు భావి తరాల వారి కోసం వారు సంపాదించిన దాంట్లో సంపాదన ఖర్చు పెట్టడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే మన ఎనపెట్లో ఎంత డబ్బు ఉన్నదనేది ఎవరికి అవసరంలా, మనం ఏం చేశాం అనేది ప్రజలు తలుచుకుంటారు, దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.